ఇక పోతే ఎల్ఎన్టీ గురించి మాట్లాడుతుంది. ఎల్ఎన్టీ మెట్రో ఫేజ్ 1 ఎల్ఎన్టీ నష్టాలలో ఎందుకు వచ్చింది అంటే ప్రతిదీ సంవత్సరాన్నరలో వచ్చినట్టే లెక్కలు చెప్తుండు. ఇవాళ కాలేజ్ బకాయిల గురించి మాట్లాడుతుండు, అది సంవత్సరాన్నరలో వచ్చినట్టే చెప్తుండు. వాళ్ళకి 12,000 కోట్లు రావాలని వాళ్ళు మొత్తుకుంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి బకాయిలు పెట్టిరు మీరు? సంవత్సరంన్నరలు అంటే ఒక్క అకాడమిక్ ఇయర్లోనే 12,000 కోట్లు అయినాయి కేటీఆర్ గారు. మీరు అన్ని ఎగ్గొట్టి ఫీజు బకాయిలు ఎగ్గొట్టిరు కాలేజీలకు. అది కూడా ఈరోజు ఆయన మాట్లాడినటువంటి అంశం. సెప్టెంబర్ 17 రజాకార్లను నిజాం పాలనను తరిమి కొట్టిన దినాన ఆయన మాట్లాడే మాటలు చూస్తే ఈరోజు రాష్ట్రం అంతా కూడా, ఈరోజు మేము కూడా బైరాన్పల్లిలో రావినారాయణ రెడ్డి గారి విగ్రహాన్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. బైరాన్పల్లిలో పొద్దున్నే 118 మంది బలిదానాలు చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన అందించే దిశగా ముందుకు పోవాలని మేము మాట్లాడుతుంటే, ఇంత మంచి శుభదినంన ఏదైతే మనం కొన్ని వందల మంది బలిదానాల మీద ఆ రోజు రజాకారులను నుంచి విముక్తి కల్పించితే ఈరోజు మనం స్వేచ్ఛా వాయువు పీల్చుకుంటున్నాము, ఆ రోజు ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నావు కేటీఆర్ గారు? ఏం ప్రచారం చేయదలుచుకున్నావు ఈరోజు చెప్పు నువ్వు? ఒకటి 8 మంది ఎంపీలు క్రాస్ ఓటింగ్ అయిందని చెప్తున్నావు వేగ్గా. ఏంటంటే నిన్నెవడో వాళ్ళ దగ్గర మ్యాడ్ ఫెలో మాట్లాడిండని చెప్పి ఈ ఫెలో మాట్లాడుతుండే. 2 లోకల్ బాడీ ఎన్నికలలో మాకు చిత్తశుద్ధి లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. 3 ఎల్ఎన్టీ సంస్థ నష్టాల పాలైంది కాబట్టి ఎల్ఎన్టీ సంస్థ పారిపోతున్నట్టు. ఇవన్నీ ఏ హయాంలో జరిగినాయి? 4 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ ర్యాకెట్ బస్ట్ అయింది అంటున్నాం. అది ఎప్పటి నుంచి నడుస్తుంది అక్కడ డ్రగ్స్ బిజినెస్? అక్కడ ఎప్పటి నుంచి ఈ ఫార్మా కంపెనీల ఈ డ్రగ్స్ తయారీ నడుస్తుంది? 10 ఏళ్ల నుంచి నడుస్తుంది. ఒక్కసారి వెరిఫై చేసుకోవాలి. తెలంగాణ ప్రజలకు ఏది చెప్పినా నమ్ముతారు. మేము వచ్చినాం కాబట్టే కేసులు పెరుగుతున్నాయి ఈరోజు. ఎందుకు పెరుగుతున్నాయి? మీరు విచ్చలవిడిగా డ్రగ్స్ ని హైదరాబాద్లో పెడ్లర్స్ పబ్బుల ముందు క్లబ్ల ముందు మీరు ప్రమోట్ చేసిరు కాబట్టి మేము వచ్చినాక వాళ్ళని పట్టుకున్నప్పుడు ప్రవీణ్ కుమార్ ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్న ప్రవీణ్ కుమార్ చెప్తుండ్రు కేసులు పెరిగినాయి. కేసులు ఎందుకు పెరుగుతాయి? పోలీస్ ఆఫీసర్ గారు దొంగలను పట్టుకుంటే కేసులు పెరుగుతాయి. మరి దొంగల్ని ఎవరు తయారు చేసిర్రు? మన హయాంలో దొంగల్ని తయారు చేసిర్రు, మన హయాంలో డ్రగ్ పెడ్లర్లను తయారు చేసిర్రు, మన హయాంలో విచ్చలవిడిగా డ్రగ్స్ ని హైదరాబాద్ నగరంలో 7th క్లాస్ పిల్లగాని కాంచి మొదలు పెట్టించేటువంటి దందా మీరు మొదలు పెడితే దాన్ని స్వీప్ చేసే ప్రక్రియలనే కేసులు పెరిగినాయి. ఎవడన్నా జ్ఞానం ఉన్నోడు ఏమంటాడు? కేసులు ఎందుకు పెరుగుతాయి? పట్టుకుంటే కేసులు పెరుగుతాయి, వదిలిపెడితే కేసులు తగ్గుతాయి. మీ హయాంలో మొత్తం వదిలిపెట్టిర్రు, మా హయాంలో పట్టుకున్నాం. అదొక అంశం మాట్లాడినాం. 4వ అంశం